హాయ్ గైస్ మేము పెంచుకుంటున్న వామాకుతో బజ్జీలైతే చేసుకోబోతున్నామనమాట. బయట నుంచి తెచ్చిన వాటికంటే కూడా మన ఇంట్లో పెంచుకున్న వాటితో రెసిపీస్ చేసుకుంటే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటది కదా! సో, ఇవాళైతే వామాకు బజ్జీలు చేస్తున్నాము. దానికోసం పిండైతే కలిపేస్తుంది మమ్మీ. ఇప్పుడు శనగపిండిలోకి కొద్దిగంత కారం, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కొంచెం గరం మసాలా అండ్ కొద్దిగా వాటరేసేసుకొని మనం నార్మల్‌గా బజ్జీల పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా కలిపేసుకొని ఇంకా వామాకు డిప్ చేసేసి బజ్జీలు వేసుకోవడమే అనమాట. ఎలా వస్తాయి, టేస్ట్ ఎలా ఉంటాయి మాకు కూడా తెలీదు. అంటే వామాకుతో బజ్జీలు చేస్తారని విన్నాము. సో, అందుకని ట్రై చేద్దాము. ఇంట్లోనే చెట్టుంది గదా! సో, ట్రై చేసి చూద్దామని తెంపుకొచ్చేసి ట్రై చేస్తున్నామనమాట. సో, ఎలా వస్తాయి, ఏంటి అనేది నాకు కూడా తెలీదు. మేమైతే ఫస్ట్ టైమ్ చేస్తున్నాము. సో, వామాకుతో ఇంకేమైనా రెసిపీస్ ఉంటే కామెంట్ చేయండి. మేము తప్పకుండా ట్రై చేసి చూస్తాం. అండ్ బజ్జీలైతే అయిపోయాయి. సూపర్ టేస్టీగా ఉన్నాయి. చాలా చాలా బాగున్నాయి. మీరు ట్రై చేసి చూడండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.